ఈరోజు పొద్దున మనం లేస్తే కనుక అనేక వందలాది వేలాది డిజిటల్ సర్వీసెస్ యూజ్ చేసుకుంటూ ఉన్నాం. నిజం మాట్లాడితే డిజిటల్ సేవలు కూడా మన జీవితంలో అంతర్భాగం అయిపోయాయి. ఉదాహరణకి మీరు గూగుల్లో ఏదైనా సెర్చ్ చేస్తే చాలు, వాట్సాప్లో మెసేజ్ పంపిస్తే, యూట్యూబ్లో వీడియోస్ వస్తాయి, లేదంటే ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే ఇవన్నీ సింపుల్గా మనం ఒక యాప్ నొక్కగానే లేదంటే బటన్ నొక్కగానే చాలా ఫాస్ట్గా పనిచేసేస్తూ ఉంటాయి. సో మనకు అనిపించేది మన ఫోన్ చాలా స్మార్ట్గా ఉంది, మనకే గొప్ప ఫోన్ ఉందని, అంత ఫాస్ట్గా పనిచేస్తుందని. కానీ నిజంగా అవన్నీ మనకు ఆల్రెడీ కూడా తెలిసిన విషయం ఏది, మన ఫోన్ వల్ల మాత్రమే జరగవు కదా. సో వాటి వెనకాల చాలా పెద్ద క్లౌడ్ నెట్వర్క్ ఉంటుంది, టెక్నాలజీ వ్యవస్థ అనేది ఉంటుంది. దాన్ని డేటా సెంటర్ అంటాం. సో ఈ డేటా సెంటర్ అనేది వందలాది వేలాది పెద్ద పెద్ద కంప్యూటర్స్ ఉండే చోటు అనమాట. సో ఇవి సర్వర్స్ అని అంటూ ఉంటాం. ఒక వ్యక్తి ఏదైనా అప్లికేషన్ ఓపెన్ చేస్తే, లేదా మెసేజ్ పంపితే, లేదా వీడియో చూడాలనుకుంటే ఆ డేటా ఫోన్ నుంచి బయటికి వెళ్ళి చాలా దూరంలో ఉన్న ఒక డేటా సెంటర్కి వెళ్తుంది. అక్కడ ఉన్న సర్వర్స్ ఆ డేటానన్నింటిని కూడా చదివి ప్రాసెస్ చేసి మీ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా అర్థం చేసుకుని తిరిగి మన ఫోన్కి రిజల్ట్ని పంపిస్తూ ఉంటాయి. సో ఈ మొత్తం ప్రాసెస్ అంతా వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ జరిగిపోతూ ఉంటుంది. మనం ఆ పని వెనుక ఉన్న ఏదైతే ఆర్గనైజేషను సిస్టమ్ ఏదైతే ఉందో దాన్ని చూడం, కానీ రోజు అది మనకి వర్చువల్గా పని చేస్తూనే ఉంటుంది. సో వరల్డ్ వైడ్గా ఇప్పటివరకు కూడా సుమారు 11,800కి పైగా డేటా సెంటర్స్ ఇట్లాంటివి ఉన్నాయి. చాలా పెద్ద పెద్ద స్పేషియస్గా ఉంటాయి ఇవి. వాటిలో ఎక్కువగా అమెరికాలోనే ఉన్నాయి, దాదాపు 5,000కి పైగా. తర్వాత చైనా, యూరప్, బ్రిటన్, మన భారత్ లాంటి దేశాలు కూడా వస్తాయి. సో ప్రతి డేటా సెంటర్ అనేది చాలా పెద్ద బిల్డింగ్ ఉంటుంది. సో అందులో వందలాది వేలాది సర్వర్లు ఉంటాయి, ఏసీలు, నెట్వర్క్, విద్యుత్తు, తర్వాత సెక్యూరిటీ, ఇవన్నీ కూడా ఉంటాయి. ఈ సర్వర్స్ అన్నీ కలిసి మనకు అవసరమైన ప్రతి ఒక్క డిజిటల్ సేవను కూడా రన్ చేస్తూ ఉంటాయి. సో ఈ మధ్య కాలంలో నోవేడేస్ అయితే డేటా సెంటర్ సంఖ్య ఇంకా చాలా వేగంగా పెరుగుతోందని చెప్పి మనకు తెలుస్తూ ఉంది. సో ముఖ్యంగా ఏఐ, క్లౌడ్ కంప్యూటింగ్ పెరిగే కొద్దీ కూడా డేటా సెంటర్స్ యొక్క నెసెసిటీ అనేది మరింతగా పెరుగుతోందని చెప్పి ఐటీ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. మన ఇండియాలో కూడా ఇప్పటివరకు కొన్ని వందల డేటా సెంటర్స్ ఉన్నాయి. నిజంగా చెప్పుకోవాలంటే ముంబై, హైదరాబాద్, నోయిడా, చెన్నై, బెంగళూరు లాంటి సిటీస్లో అయితే ఈ డేటా సెంటర్స్ ఇంకా వేగంగా పెరిగిపోతున్నాయి కూడా. ముంబై ఇప్పుడు వరల్డ్లోనే 6వ అతిపెద్ద డేటా సెంటర్ హబ్గా మారుతోంది. ఎందుకంటే మన ఇండియాలో ఇప్పుడు డిజిటల్ ఇండియా లక్ష్యాన్ని పెట్టుకొని వేగంగా ముందుకు సాగుతోంది. దానికి మన గవర్నమెంట్ కూడా ఎంకరేజ్ చేస్తుంది. మన గవర్నమెంట్ డేటా సెంటర్ నిర్మాణానికి కూడా అనేక రకాలైనటువంటి ఎంకరేజ్మెంట్స్ ఇస్తున్నాయి, ప్రోత్సాహకాలు ఇస్తున్నాయి. అంతేకాకుండా పెద్ద పెద్ద కంపెనీస్ ఉన్నాయి కదా, అమెజాన్, గూగుల్, మైక్రోసాఫ్ట్ లాంటి ఇట్లాంటి ఆర్గనైజేషన్స్ మన ఇండియాలో భారీగా డేటా సెంటర్స్ ఇప్పటికే కన్స్ట్రక్షన్స్ మొదలెట్టేసాయి. సో ఈ డేటా సెంటర్స్ మనకి ఎన్నో అడ్వాంటేజెస్ కలిగిస్తాయి. మనం యూట్యూబ్లలో వీడియోలు చూడగలగడం, వాట్సాప్ వేగంగా పనిచేయగలగడం, లేదంటే ఏదైనా ఫైల్స్ ఉంటే వాటిని క్లౌడ్లో స్టోర్ చేసుకోగలగడం, లేదంటే బ్యాంకింగ్ సర్వీసెస్, ఇవన్నీ కూడా డేటా సెంటర్స్ వల్ల మాత్రమే అది పాసిబుల్ అవుతుంది. అంతే కదండి. సో ఇప్పుడు ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా డేటా సెంటర్స్ చాలా చాలా అవసరము. ఉదాహరణకి చెప్పుకుందాం, చాట్ జీపీటీ, గూగుల్ జెమినీ ఇలాంటి ఏఐ టూల్స్ ఉన్నాయి కదా. సో ఇవన్నీ కూడా ఆర్డినరీ కంప్యూటర్స్ ఏవైతే ఉన్నాయో ఆ కంప్యూటర్స్తో నడవు. ఎందుకంటే అవి చాలా స్టేల్ అయిపోయినాయి, అవుట్డేటెడ్ అయిపోయినాయి. ఇవన్నీ కూడా జీపీయూలతో నడిచేటటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి ఒక ఏఐ డేటా సెంటర్స్లో మాత్రమే పనిచేస్తాయి. సో ఇవి చాలా ఎక్కువ ఎనర్జీ కన్జంప్షన్ మాత్రం చేసుకుంటూ ఉంటాయి, కానీ వరల్డ్లోనే చాలా మోస్ట్ ఎఫెక్టివ్ టెక్నాలజీని అందిస్తాయని చెప్తున్నారు. సో ఒక్క డేటా సెంటర్ని కన్స్ట్రక్ట్ చేయాలంటే అది చాలా చాలా పెద్ద ప్రాజెక్ట్. ఇందులో ల్యాండ్, ఎలక్ట్రిసిటీ, ఇంటర్నెట్, ఏసీ, సెక్యూరిటీ ఇవన్నీ కలిపి కొన్ని వందల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. అందుకే మన ఊర్లో డేటా సెంటర్ వస్తుందట అనే మాటలు చాలా చాలా వినడానికి ఈజీగానే ఉంటాయి, కానీ వాస్తవానికి ఇన్ రియాలిటీ అది పాసిబిలిటీ అంటే అది మెటీరియలైజ్ చేయాలంటే చాలా క్లియర్ కట్ ప్లానింగ్, తర్వాత ఇన్వెస్ట్మెంట్ అవసరం అవుతుంది. అంతేకాకుండా ఈ డేటా సెంటర్స్ కొన్ని రకాల టాక్స్ అయితే నాకు ఈ మధ్య వినిపిస్తున్నాయి, పర్యావరణంపై అంటే ఎన్వైర్న్మెంట్పై కూడా చాలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి అని అంటున్నారు. ఒక పెద్ద డేటా సెంటర్కి రోజుకి లక్షల లీటర్ల నీరు అవసరం అవుతుందంట. ఎందుకంటే అందులో సర్వర్స్ విపరీతమైనటువంటి వేడిని రిలీజ్ చేస్తూ ఉంటాయి. ఎందుకంటే ఉదాహరణకు నేను ఇక్కడ ఒకటి చెప్తాను, మన సెల్ ఫోన్ మనం కాసేపు వాడితేనే అది హీట్ ఎక్కుతూ ఉంటుంది. అట్లాంటిది ఈ సెల్ ఫోన్ ప్రాసెస్ చేసే డేటా సెంటర్స్ ఏవైతే ఉన్నాయో, ఎక్కడి నుంచో ప్రాసెస్ చేసేవి, అవి ఎంత హీట్ ఎక్కుతాయి ఆ సర్వర్స్. సో వాటన్నింటినీ కూలెంట్ చేయడానికి కొన్ని లక్షల లీటర్ల నీరు అయితే అవసరం అవుతుంది. సో అందుకని చెప్పి కొన్ని ఎక్కువ సీషోర్ ఏరియాలో ఈ డేటా సెంటర్స్ అన్నీ కూడా
కడుతూ ఉంటారు. సో ఇప్పుడు సస్టైనబుల్ డేటా సెంటర్స్ అనే కొత్త మార్గం మీద కూడా కొత్త రీసెర్చెస్ అయితే జరుగుతున్నాయి. అంటే రెన్యూవబుల్ ఎనర్జీ ఆధారంగా పనిచేసే డేటా సెంటర్స్. ఈ గ్రీన్ ఎనర్జీతో తక్కువ నీటి వాడకంతో, ఎందుకంటే రీసోర్సెస్ స్టెబిలైజ్ చేయడానికి, రీసోర్స్ కన్జంప్షన్ అనేది తక్కువ చేయడానికి గ్రీన్ ఎనర్జీతో తక్కువ నీటి వాడకంతో పనిచేసే టెక్నాలజీ వైపు ఇప్పుడు ఓవరాల్గా ఐటీ ఎక్స్పర్ట్స్ పనిచేస్తున్నారని చెప్పి మనకి కొన్ని సోర్సెస్లో చూస్తున్నాం. ఈ డేటా సెంటర్ రంగం ఫ్యూచర్లో అయితే చాలా ఫాస్ట్గా ఎదుగుతుంది, అందులో డౌట్ లేదు. ఎందుకంటే ఏఐ అనేది కూడా ప్రతి ఒక్కరి జీవితంలో ఇవాళ రేపు అంతర్భాగం అయిపోతూ ఉంది. మీరు యూజ్ చేస్తున్నారు, నేను యూజ్ చేస్తున్నాను. 2025 కల్లా ఇది బిలియన్ల డాలర్ల మార్కెట్ అవుతుంది, ముఖ్యంగా ఇండియాలో. 2030 నాటికి వరల్డ్ వైడ్గా డేటా సెంటర్లు దాదాపు 2 రెట్లు, అంటే ఇప్పుడున్న దానికంటే కూడా, ఇందాక చెప్పాను నేను 11,000 సమ్ అవుట్ ఫిగర్. సో దానికి 2 రెట్లు పెరగవచ్చు అని చెప్పి ఇప్పుడు ఎక్స్పర్ట్స్ అంటున్నారు. ఎందుకంటే మనం ప్రతిరోజు ఎక్కువ డిజిటల్ లైఫ్కి అలవాటు పడిపోతున్నాం, రాను. సో మన జీవితం ఇప్పుడు ఫోన్స్, ఇంటర్నెట్, క్లౌడ్, ఆన్లైన్ బ్యాంకింగ్, ఏఐ వీటన్నింటిపైనే ముఖ్యంగా డిపెండ్ అయ్యి ఉంది. ఇవన్నీ నడవాలి అంటే వీటన్నింటి కూడా వెనక ఒకే ఒక చాలా కెపాసిటీ ఉన్నటువంటి ఆర్గనైజేషన్ అనేది అవసరం, అదే డేటా సెంటర్. సో ఇంతవరకు మనం డేటా సెంటర్ అంటే ఒక టెక్నికల్ సింపుల్ వర్డ్లా అనిపించింది మనకి, కానీ ఇప్పుడు మనం అర్థం చేసుకున్నాం కదా, ఇది మనకు ప్రతిరోజు ఉపయోగపడే, మన కంటికి కనిపించని కానీ ఎంతో మనకి అవసరమైనటువంటి ఒక పెద్ద టెక్నాలజీ వ్యవస్థగా చెప్పుకోవచ్చు. మన ఫోన్ పనిచేయాలంటే, వీడియోస్ ప్లే కావాలంటే, మన మెసేజ్ సరిగ్గా వెళ్ళాలంటే, మన వెనక ఖచ్చితంగా ఒక డేటా సెంటర్ పనిచేయాలంటే. సో ఇప్పుడు మీ అభిప్రాయం చెప్పే ప్రయత్నం అయితే చేయండి. నేను చెప్పిన దాంట్లో ఈ డేటా సెంటర్ల వల్ల మనకి మేలుందా, లేదంటే ఎన్వైర్న్మెంట్ మీద కూడా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉందా? ఎందుకంటే కొన్ని సామాజిక మాధ్యమాల్లో మనం చూస్తూ ఉన్నాం, ఎన్వైర్న్మెంట్కి ముప్పు కూడా వాటిల్లుతుంది అని చెప్పి. మరి అది వాటిల్లో ఎంతవరకు నిజం ఉంది? సో మీరు ఈ వీడియో చూసి మీకేమనిపించిందో కామెంట్స్ రూపంలో చెప్పండి. మీరు ఇంకా ఇలాంటివి తెలుసుకోవాలంటే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. అంటిల్ దెన్, జై హింద్.